వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. ఓకే అండి, ఈరోజు మనం ఏంటంటే థర్డ్ టాపిక్ మాట్లాడదామండి. సిడిపిలోది థర్డ్ టాపిక్. దాని పేరు ఏంటిదంటే యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా అండి, స్టార్ట్ చేద్దాం చూడండి. ఓకే, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓకేనా, అంటే పిల్లల దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి ఉంటుందండి ఈ టాపిక్ లో. ఓకేనా, స్టార్ట్ చేద్దాం చూడండి. ఓకే, ఫస్ట్ హెరిడిటీ మీనింగ్. యాక్చువల్గా ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఏంటంటే జెనెటిక్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుందండి. అంటే ఏంటిదంటే ప్రతి ఒక్కరు 2 హ్యాండ్స్ ఉండడం, 2 లెగ్స్ ఉండడం, హెయిర్ ఉండడం కామన్, అందరికీ ఉంటుంది ఇట్లా. కానీ జెనెటిక్ ట్రేట్స్ అంటే చేంజ్ ఉంటుందండి. జెనెటిక్ ట్రేట్స్ అంటే ఏంటిది? ఇప్పుడు హెయిర్ ఉంది, కొంతమంది రింగుల జుట్టు ఉంటుంది, అవునా? కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే రఫ్ హెయిర్ ఉంటుంది. ఓకేనా, మన స్కిన్ దగ్గర చూద్దాం. స్కిన్ అంటే అందరు కామన్ ఉంటుంది స్కిన్, కానీ ఏం జెనెటిక్ ట్రేట్స్ అంటే క్యారెక్టర్స్, జెనెటిక్ క్యారెక్టర్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కొంతమంది వైటిష్ కలర్ ఉంటారు, కొంత బ్రౌన్ కలర్ ఉంటారు, కొంత డార్క్ కలర్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏంటిది? జెనెటిక్ స్ట్రక్చర్ ఒకటే, అందరికి సేమ్ టు సేమ్ స్ట్రక్చర్ ఉంటాం, కానీ జెనెటిక్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ నుంచి వస్తున్నాయండి ఫ్రమ్ పేరెంట్స్. ఓకేనా అండి, చూద్దాం చూడండి. ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటిది? హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ కామన్ జెనెటిక్ స్ట్రక్చర్. ఓకేనా, బట్ ఆల్ హ్యూమన్ క్యారీ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ జెనెటిక్ ట్రేట్స్ అంటే క్యారెక్టర్స్. ఓకేనా అండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? దట్ దే గెట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం చూడండి. దే ఇంక్లూడ్స్ ఐ కలర్, హెయిర్ కలర్. ఓకేనా, బాడీ జెనెటిక్ ట్రేట్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ టు దేర్ చిల్డ్రన్. అంటే ఏంటిదండి? ఏమని చెప్పాను, ఇంత చెప్పాను కానీ ఐ కలర్ ఉంది. ఐ కలర్ ఇప్పుడు కొంతమందికి ఏంటండి బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంతమంది బ్లాక్ కలర్ ఉంటుంది, అవునా? డిఫరెన్స్ చూసారు. కొంతమంది గ్రీన్ కలర్ కూడా ఉంటుందండి, చాలా రేర్ కేసెస్ లో గ్రీన్ కలర్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఓకే. ఇంకో పాయింట్ కూడా చూడండి. ఏంటిదంటే హెరిడిటీ అనేది ఫ్రమ్ బర్త్ నుంచి వస్తుందండి. ఓకేనా, పుట్టుకతో వచ్చేది అన్నమాట. కానీ ఎన్విరాన్మెంట్ చూసారా? ఎన్విరాన్మెంట్ అనేది మన సరౌండింగ్ గురించి వస్తుందండి. ఓకేనా, ఈ సరౌండింగ్స్ లో ఎవరెవరండి? మన ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది, మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా, ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎవ్రీథింగ్ అంటే సోషల్ కండిషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఏంటిదంటే హెరిడిటీ ఈస్ వాట్ ఏ పర్సన్ బోర్న్ విత్. అంటే బై బర్త్ తోడే చెప్పారు కదండి, బై బర్త్ తోడే వస్తుంది అనమాట. ఓకేనా, ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సరౌండింగ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? వర్క్ ప్లేస్ దీంట్లో ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, సోషల్ ఎకనామిక్ కండిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పేరెంట్స్, ఫ్యామిలీ, ఓకేనా, స్కూల్, నైబర్హుడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ దేంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి? ఎన్విరాన్మెంట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, బై బర్త్ తోటి పర్సన్ బై విత్ బోర్న్ వచ్చేది ఏంటిదండి? హెరిడిటీ అన్నమాట. ఓకేనా అండి, ఇది అర్థమైంది. పాయింట్ చూద్దాం చూడండి. కేపబిలిటీస్ ఇస్ డిటర్మైన్డ్ బై హెరిడిటీ, బట్ ద ఎక్స్టెంట్ టు విచ్ అన్ ఇండివిజువల్ develops these capabilities depends upon the opportunities in the environment. అంటే ఏంటిదంటే కేపబిలిటీస్ ఉంటాయి చూసారా, సామర్థ్యాలను ఎట్లా వస్తాయండి? బై బర్త్డే వస్తాయని చెప్పాం కానీ త్రూ హెరిడిటీ. ఓకేనా, వారసత్వ పరంగానే వస్తుంది. కానీ వాటిని మీరు ఎంతవరకు డెవలప్ చేసుకుంటారు వాటిని కూడా, అవునా, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఒక ఫాదర్ ఉన్నాడు. ఆ ఫాదర్ ఏంటంటే ఇస్ ఎ గుడ్ స్పీకర్. ఓకేనా అండి, గుడ్ స్పీకర్. నెక్స్ట్ జనరేషన్ కూడా, అంటే మీ వాళ్ళ సన్ కూడా ఆ స్పీకింగ్ స్కిల్స్ వచ్చినాయి. కానీ అప్రోప్రియేట్ ఏంటి? వెదర్ లేకపోయింది అనుకోండి, ఆ కండిషన్ క్రియేట్ కాకపోయింది అనుకోండి, అతను మాట్లాడగలరా? లేదు కదా. అంటే మాట్లాడే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతానే అతని స్కిల్స్ అనేవి బయట పడి డెవలప్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా అండి? ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఏంటిదండి? రోల్ ఇన్ డెవలప్మెంట్ రోల్ ఏంటిది? ఓకే, హెరిడిటీ రోల్ ఏంటిది చూద్దాం చూడండి. హర్లాక్ ఒక కొటేషన్ చెప్తారు చూడండి. డెవలప్మెంట్ రిజల్ట్స్ ఇన్ న్యూ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా, అండ్ న్యూ ఎబిలిటీస్. డెవలప్మెంట్ ద్వారా ఏమేమి వస్తాయండి మనకి? న్యూ క్యారెక్టర్స్ వస్తాయి. ఓకేనా, న్యూ క్యారెక్టర్స్ వస్తాయి, న్యూ ఎబిలిటీస్ వస్తాయి అని చెప్పి మాట్లాడుతుందండి. ఓకేనా, ఎవరు? హర్లాక్.
ఈ పాయింట్ గుర్తుంచుకోండి. కొన్ని దాంట్లో డైరెక్ట్ గా ఈ ఎంసీక్యూ అడుగుతాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏమని అడుగుతాడు, ఎవరు చెప్పారని అడుగుతాడు అన్నమాట. ఓకేనా, ఆన్సర్ ఏంటిది హార్లాక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఏంటిదండి, హెరిడిటీ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రేడ్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ మీడియం త్రూ క్రోమోజోమ్స్. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్ చూడండి. ఏంటిదంటే ఏమని చెప్పాము, హెరిడిటీ అంటే ఏంటిదండి, ఒక జనరేషన్ ఉంటే ఇంకో జనరేషన్ కి క్యారెక్టర్స్ పాస్ చేయడమే అండి. ఓకే, పాస్ అయితే చేస్తుందండి. ఇక్కడ ఒక మీడియేటర్ ఉండాలి కదా, ఆ మీడియేటరే ఏంటిది క్రోమోజోమ్స్. ఏంటి అంటే అవి క్రోమోజోమ్స్. త్రూ దీని ద్వారానే ఒక క్యారెక్టర్స్ అనేది పేరెంట్స్ నుంచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, పిల్లల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అన్నమాట. ఓకేనా అండి, త్రూ క్రోమోజోమ్స్. ఇది అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. చూడండి ఈ రెండు ఉన్నాయి సరే, ఈ రెండు చదువుకోండి, జస్ట్ అడిషనల్ పాయింట్స్ అనుకోండి. ఓకే, జస్ట్ అడిషనల్ పాయింట్స్ అన్నమాట, ఇవి చదువుకోండి వన్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏంటిదండి, జెనెటిక్ మెకానిజం. దీని ఒక సపరేట్ గా ఫస్ట్ ఏంటిదంటే దీని ఒక సపరేట్ స్లైడ్ లో మీకు క్లారిటీ ఇస్తే చూడండి, దాని తర్వాత ఈ పాయింట్స్ చదువుకుంటూ వద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. స్టార్ట్ చేద్దాం. చూడండి సపరేట్ స్లైడ్ లో. ఓకే, దీంట్లో ఏంటంటే జెనెటిక్ మెకానిజం గురించి చూద్దాం. చూడండి జెనెటిక్ మెకానిజం. ఓకేనా అండి, జెనెటిక్ మెకానిజం లో స్టార్టింగ్ చూద్దాం. ఒక మేల్ పర్సన్ ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ నుంచి ఏమొస్తుందండి, మేల్ పర్సన్ నుంచి శుక్ర కణాలు వస్తాయి కదండి, అంటే స్పెమ్ సెల్స్ వస్తాయి కదండి, స్పెమ్ సెల్స్. ఓకేనా అండి, దాంతో పాటుగా ఫీమేల్ నుంచి ఏమొస్తాయండి, అండం వస్తుంది కదా, ఎగ్ వస్తుంది కదా. ఓకే, ఈ రెండు ఎప్పుడైతే ఫ్యూజన్ అవుతాయో దెన్ ఏమొస్తుందండి, జైగోట్ ఫామ్ అవుతుంది కదా, జైగోట్. ఓకేనా, ఈ జైగోట్ చూడండి, జైగోట్ ఫామ్ అయిందా. ఓకే, ది సెంటర్ పార్ట్ లో ఒక న్యూక్లియై ఉంటుంది అనమాట. ఓకేనా అండి, న్యూక్లియస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ న్యూక్లియస్ లోపల ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి, అంటే ఐ మీన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ని ఏమంటారంటే క్రోమోజోమ్స్ అంటారు అన్నమాట. ఏమంటారండి, క్రోమోజోమ్స్. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా, క్రోమోజోమ్స్ అంటే ఇక్కడ ఉంటాయి అనేసి. ఓకే, ఈ క్రోమోజోమ్స్ అనేటి దేని పర్పస్ అండి, ఇంత చెప్పిన చూసారా ఏంటిది, మన క్యారెక్టర్స్ ని లేకపోతే ట్రేట్స్ ని ఎక్కడ తీసుకెళ్తుంది, ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్స్, అంటే నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తుంది అనమాట. అంటే వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ కి తీసుకుపోయే క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, త్రూ మీడియేటర్ ఏంటిదండి, క్రోమోజోమ్స్. మనం క్రోమోజోమ్స్ ఏమని చెప్పుకున్నామండి, క్రోమోజోమ్స్ ఏంటి అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఓకే, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా అండి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు చూడండి, ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయండి. ఆ కెమికల్ సబ్స్టెన్స్ పేరు ఏంటిదంటే జీన్స్ అని అంటాం అనమాట. ఓకేనా అండి, జీన్స్ అని అంటాం అనమాట. ఓకే, ఒక్కొక్క జీన్, ఇప్పుడు ఇక్కడ ఒక జీన్ ఉంది అనుకో, సెపరేట్ గా ఒక జీన్ ఉంది. ఆ జీన్ ఏంటి అంటే మేబీ హెయిర్ కి రిప్రజెంటేషన్ చేయవచ్చు, అంటే హెయిర్ ఎట్లా ఉండాలి, ఏ కలర్ లో ఉండాలని చెప్పి ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఉందండి, ఇక్కడ ఇంకో పార్ట్ ఉంది. మేబీ ఈ పార్ట్ మేబీ దేనికి అనుకోవచ్చు, మన ఐ కలర్ అనుకోవచ్చు. ఓకేనా అండి, హై కలర్ ఎట్లా ఉందని ఇది డిసైడ్ చేస్తుంది అనమాట, ఈ జీన్ డిసైడ్ చేస్తుంది అనమాట. అట్లా న్యూమరస్ జీన్స్ ఉంటాయండి దీంట్లో. ఓకేనా, ఈ క్రోమోజోమ్స్ లో న్యూమరస్ జీన్స్ ఉంటాయి. ఒక్కొక్క జీన్ ఏంటిదండి ఒక్కొక్క క్యారెక్టర్ ని రిప్రజెంటేషన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా అండి, ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా అండి. ఓకే, యాక్చువల్ ఏంటిదంటే ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఉన్నాయి చూసారా, ఈ క్రోమోజోమ్స్ ఇది ఒక సెల్ అనుకోండి, అంటే న్యూక్లియస్. నేనేంటిది ఈ పార్ట్ దించుతున్నా అండి, ఈ లోపల ఉన్న పార్ట్ని ఇక్కడ దించుతున్నా. ఓకేనా అండి, ఇప్పుడు ఈ పార్ట్ లో ఏంటిదంటే టోటల్ గా 23 పేర్స్ ఉంటాయండి. ఓకేనా అండి, ఎన్ని ఉంటాయి, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా అండి, ఈ 23 పేర్స్ లో 2 పార్ట్స్ డివైడ్ అవుతాయండి. 2 పార్ట్స్ ఏంటిదంటే ఒకటేమో 22 పేర్స్, ఇంకోటి ఏంటిదంటే 1 పేర్ అన్నమాట. ఓకేనా అండి, ఓకే, ఈ 22 పేర్స్ లో ఈ 22 పేర్స్ ఏమంటారంటే యాక్చువల్ గా ఏంటిది ఆటోజోమ్స్ అంటారు. ఓకేనా,
ఏమంటారు? ఆటోజోమ్స్. ఈ సింగిల్ పేరు ఉంది చూసారా, దీని ఏమంటారు అండి? అల్లోజోమ్ అంటారు అన్నమాట. ఓకేనా అండి? అల్లోజోమ్ అండ్ ఆటోజోమ్స్. ఓకే, ఈ ఆటోజోమ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆటోజోమ్స్ దేనికి రిప్రజెంటేషన్ చేస్తున్నాయి అంటే, మన బాడీ లోపల ఉన్న స్ట్రక్చర్ ఉంది చూసారా, మన బాడీ మొత్తం అంటే లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, మన హెయిర్ కావచ్చు, మన స్కిన్ టోన్ కావచ్చు, ఓకేనా, మన హార్ట్ కావచ్చు, ఇవన్నీ ఎలా షేప్ ఉండాలి, ఎట్లా ఫామ్ అవ్వాలని చెప్పేసి అని డిసైడ్ చేసే జీన్స్ ఏంటి అండి? ఈ ఆటోజోమ్స్. అంటే 22 పేర్స్. ఓకేనా అండి? ఓకే, కానీ మేలా ఫిమేలా అని డిసైడ్ చేసేది ఏంటిదండి? ఈ సింగిల్ పేర్. ఓకేనా అండి? అర్థమైంది కదా? అంటే ఈ అల్లోజోమ్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి అన్నమాట. అది మేలా ఫిమేలా అని డిసైడ్ చేసేది ఏంటిదండి? ఈ అల్లోజోమ్స్. ఓకేనా అండి? ఇది అర్థమైంది కదా? ఓకే, ఒకసారి పాయింట్ వైజ్ చూసుకుంటూ వద్దాం, చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకే, పాయింట్ వైజ్ చూసుకుంటూ వద్దాం, మీకు అర్థమైపోతుంది చూడండి. ఓకే, స్పెమ్ సెల్ అండ్ ఓమ్ గెట్ ఫెర్టిలైజ్డ్ టు ఫార్మ్ జైగోట్. జైగోట్ అని చెప్పాను కదండి, జైగోట్ ఫార్మ్ అయిందని చెప్పాను కదండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిదంటే, ఇది ఒక స్పెరికల్ స్ట్రక్చర్. ఓకేనా, రౌండ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిదంటే, న్యూక్లియై ఉంది చూసారా లోపల, సెల్ లోపల, అది ఏంటిదండి? ఆ క్రోమోజోమ్స్ అండి, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను, వీటిని క్రోమోజోమ్స్ అవును కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్రోమోజోమ్స్ కంటైన్స్ కెమికల్ సబ్స్టాన్స్. చెప్పానండి కెమికల్ సబ్స్టాన్స్ లా ఉంటాయి అని చెప్పేసి అని, ఇది కెమికల్ సబ్స్టాన్స్. ఓకే, ఇది అదే అండి, చూడండి ఒకసారి, ఇది డిఎన్ఏ. ఇప్పుడు ఏంటిదంటే, ఆ కెమికల్ సబ్స్టాన్స్ ఏమంటారు అంటే జీన్స్ అని అంటారు అన్నమాట. ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పి, థ్రెడ్ లైక్ స్ట్రక్చరే కదండి. ఇక్కడ ఇది ఒక సెట్, ఇది ఒక సెట్ ఏంటిదండి? ఒక జీన్ అనుకుందాం. ఓకేనా, మళ్ళీ ఇంకో సెట్ ఉంది చూసారా, ఇంకో సెట్ ఏమనుకోవచ్చు? ఇంకో జీన్ అనుకోవచ్చు, సెకండ్ జీన్ అనుకోవచ్చు, అట్లా ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఇది అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటిదండి? దేర్ ఆర్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండి. ఓకేనా, ఎన్ని పేర్స్? 23 పేర్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం చూడండి. 23 పేర్స్. ఓకే, ఆ 23 పేర్స్ లో మనం ఏమని చెప్పుకున్నాం? ఒకటేమో 22 పేర్స్ డివైడ్ అయింది, ఇంకొకటి ఏమో 1 పేర్. ఓకేనా అండి? ఓకే, ఈ 22 పేర్స్ మనం ఏమనుకున్నామండి? ఫస్ట్ వన్ ఆటోజోమ్స్. ఓకేనా అండి, వీటిని ఏమంటారు? ఆటోజోమ్స్ అని అంటారు. ఓకే, ఈ సింగిల్ పేర్ ఏమనుకున్నామండి? అల్లోజోమ్స్. ఓకేనా, ఇప్పుడు ఆటోజోమ్స్ 23 పేర్స్ సెట్ టు బి ఆటోజోమ్స్. చూడండి, ఓకేనా. ఓకే, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు క్యారీ సైజ్, హైట్, వెయిట్, హెయిర్ కలర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రతి ఒక్కటి డిసైడ్ చేసేది మన ఫిజికల్ బాడీలో, ప్రతి ఒక్కదాన్ని డిసైడ్ చేసేది ఏంటిదండి? ఈ ఆటోజోమ్స్. ఓకేనా, కానీ మేల్ ఆర్ ఫీమేల్ అని డిసైడ్ చేసేది ఏంటిదండి? దిస్ వన్ ఏంటిది? అల్లోజోమ్స్. ఓకేనా అండి, అల్లోజోమ్స్. ఇది ఏంటిదంటే రెస్పాన్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, అర్థమైంది కదా అండి? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఇన్ అల్లోజోమ్స్ ఎక్స్ అండ్ వై పేర్ రిప్రజెంటేషన్ మేల్ అన్నమాట. ఇది మర్చిపోకండి, ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మీకు వర్క్ చేస్తే ఎంసీక్యూస్ కూడా వస్తున్నాయి దీని మీద. ఓకే, ఎక్స్ అండ్ వై రిప్రజెంటేషన్ మేల్, ఎక్స్ అండ్ ఎక్స్ రిప్రజెంటేషన్ ఫీమేల్ అన్నమాట. ఓకేనా అండి, ఇది అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏంటిదండి? ఫిజికల్ అండ్ మెంటల్ ట్రేట్స్. ఓకేనా అండి, అంటే ట్రాన్స్ఫర్ అయితే చూసారా పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి. ఓకే, అవి ఏంటి ఏంటి అవుతున్నాయి? ఫిజికల్ గా కొన్ని అవుతాయి, దాంతో పాటు మెంటల్ కూడా అవుతాయి అన్నమాట. ఓకే, దాని డీటెయిల్స్ చూద్దాం చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ ట్రేట్స్. ఫిజికల్ ట్రేట్స్ అంటే బాడీ రిలేటెడ్ ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతాయి పేరెంట్స్ నుంచి ఎక్కడికి? పిల్లల దగ్గరికి. చూద్దాం చూడండి, ఏంటి ఏంటి చేంజ్ అవుతున్నాయి అంటే, ఏంటి ఏంటి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? హైట్, బాడీ స్ట్రక్చర్, షేప్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, హార్ట్ ట్రబుల్, డయాబెటీస్, బాల్నెస్, ఆస్తమా. అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఒక మంచి ఒకటే వస్తులేదండి, ఏంటిదంటే మీకు డిసీజెస్ కూడా క్యారీ అవుతున్నాయి. ఓకేనా, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఓన్లీ గుడ్ క్యారెక్టర్స్ ఒకటే ట్రాన్స్ఫర్ కావట్లే, బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా అండి, బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా అండి, ఒకసారి చూడండి ఏంటిది? మన హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కొంచెం డయాబెటీస్ ఉంటాయి చూసారా,
డయాబెటిక్ పేరెంట్స్ ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ లో కూడా పిల్లవాళ్ళు ఏంటంటే డయాబెటీస్ కూడా పుడతారు. ఓకేనా, అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నట్టే కదా అండి. ఓకే, ఇది ఫిజికల్ గా ఓకే అండి. మెంటల్ గా ఏమేమి ట్రేట్స్ క్యారెక్టర్ అంటే మెంటల్ గా ఏ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో చూద్దాం. ఓకేనా అండి. ఏంటి ఏంటి అండి? ఇంటెలిజెన్స్, ఓకే, మెమొరీ పవర్, ఇంట్రెస్ట్, టాలెంట్స్ ఇన్ మ్యూజిక్, ఆర్ట్స్, ఓకే, లిటరేచర్, డాన్సింగ్, క్రూయల్నెస్. చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా మెంటల్ రిలేటెడ్ కూడా ఓన్లీ మంచి మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదండి. ఏంటిది, వాళ్ళకున్న చెడ్డ హ్యాబిట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, కొన్ని క్రూయల్నెస్ కావచ్చు, కోల్డ్ హెడెడ్ కావచ్చు, ఇవి కూడా అంటే మీ బ్యాడ్నెస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. గుడ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇంటెలిజెన్స్ కావచ్చు, మెమరీ పవర్ కావచ్చు, ఇంట్రెస్ట్, టాలెంట్ ఇన్ మ్యూజిక్, ఆర్ట్స్, ఇవి కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దాంతో పాటుగా ఏంటిది, నెగిటివ్ థింగ్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అండి, ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్స్ కి. ఇది అర్థమైంది కదా అండి, ఫిజికల్ అండ్ మెంటల్ ట్రేట్స్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ స్లైడ్ లో ఏంటిదంటే లాస్ ఆఫ్ హెరిడిటీస్. ఓకేనా, లాస్ ఆఫ్ హెరిడిటీ. దీనిలో 3 లాస్ ఉంటాయండి. ఈ 3 లాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, ఒక్కొక్కటిగా. ఫస్ట్ లా ఏంటిదంటే లైక్ ప్రొడక్ట్స్ లైక్ అంటే ఏంటిదంటే ఎప్పుడు కూడా మనిషికి మనిషే పుడతాడు, అవునా? కుక్కకి కుక్కే పుడుతుంది, అవునా? ఇప్పుడు క్యాట్ కి క్యాటే. ఓకేనా, అంటే ఏంటిది, ఎప్పుడు కూడా ఒక ఆర్గానిజం ఉందనుకోండి, ఆ ఆర్గానిజం కి దాని రిలేటెడ్ ఆర్గానిజం మాత్రమే పుడుతుంది. ఓకేనా అండి, ఒక ఆర్గానిజం కి సేమ్ టు సేమ్ దాని సిమిలారిటీ ఆర్గానిజం మాత్రమే పుడుతుంది అన్నమాట. ఓకేనా, ఈ ఆర్గానిజం 1 అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ పుట్టబోయే ఆర్గానిజం కూడా 1 లాగానే పుడుతుంది, వేరేలాగా ఉంటుంది. ఓకేనా అండి, అర్థమైంది కదా. అంటే ఏంటిది, క్యాట్ ఉంది అనుకోండి, క్యాట్ ఏంది నెక్స్ట్ క్యాట్ కే జన్మనిస్తుంది, వేరే దానికి ఇవ్వదు. అర్థమవుతుంది కదా అండి. ఓకే, ఫస్ట్ లా ఇది చెప్తుంది అన్నమాట. చూడండి, అకార్డింగ్ టు దిస్ లా హ్యూమన్ బీయింగ్స్ విల్ ప్రొడ్యూస్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. ఓకేనా, జస్ట్ యాజ్ లైక్ ఏ క్యాట్ విల్ ప్రొడ్యూస్ క్యాట్ ఓన్లీ. ఓకేనా అండి, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ లా చూద్దాం చూడండి. ఓన్లీ సర్టెన్ ట్రేట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఏంటిదండి, ఓన్లీ డామినెంట్ క్యారెక్టర్స్ మాత్రమే ఏంటిదండి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయి అన్నమాట. ఓకేనా అండి, అంటే పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ పిల్లవాళ్ళు ఉంటారు చూసారా, అక్కడికి వెళ్ళాలి అంటే ఓన్లీ సర్టన్ క్యారెక్టర్స్ డామినెంట్ అయి చూపిస్తేనే, డామినెంట్ లాగా బిహేవ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ లో పిల్లవాళ్ళ దాంట్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా అండి, రెసెసివ్ క్యారెక్టర్స్ రావు అన్నమాట. ఓకేనా అండి, ఇది ఇలా అదే చెప్తుంది అన్నమాట. ఏంటి చూడండి, అకార్డింగ్ టు దిస్ లా ద డామినెంట్ traits get transform more easily than the recessive traits. ఓకేనా అండి, అర్థమైంది కదా. థర్డ్ లైఫ్ చూద్దాం చూడండి. కన్వర్జెన్స్ ఆఫ్ 2 లైఫ్స్. అంటే ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తా చూసారు, పిల్లవాళ్ళకి వెళ్తా చూసారా, పేరెంట్ నుంచి ఎప్పుడు కూడా ఒకటే పేరెంట్ నుంచి రావండి ఎక్కువ క్యారెక్టర్స్, 50-50 రేషియో ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి, అంటే పేరెంట్స్ దాంట్లోకి వెళ్ళి ఇద్దరు దాంట్లో అంటే మేల్ అండ్ ఫీమేల్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు దాంట్లోకి వెళ్ళి క్యారెక్టర్స్ వస్తాయన్నమాట పిల్లవాళ్ళకి. అర్థమవుతుందా అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఒక బేబీ ఉన్నారనుకోండి, అరే ఈ ముక్కు సేమ్ టు సేమ్ మీ ఫాదర్ లాగా ఉంది అంటారు, లేకుంటే అరే ఈ హెయిర్ మీ మమ్మీ లాగా ఉందిరా అంటారు, మీ మమ్మీ హెయిర్ లాగా ఉందిరా అంటారు. అర్థమవుతుందా. అంటే ఏంటిదండి, క్యారెక్టర్స్ అనేటి అంటే ట్రేడ్స్ అనేటి పిల్లవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి, మదర్ నుంచి వస్తుంది, దాంతో పాటు ఫాదర్ నుంచి కూడా వస్తుంది అనమాట, మెర్జ్ అయిపోయి వస్తుంది అనమాట. ఏంటిది, ఈ లాదే చెప్తుంది చూడండి. అకార్డింగ్ టు దిస్ లా బోత్ ద పేరెంట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్వర్జింగ్ దేర్ ట్రేడ్స్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకేనా అండి, ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఈ స్లైడ్ లో ఏంటిదండి, ఎఫెక్ట్స్ ఆఫ్ హెరిడిటీ. ఏంటిదండి, ఎఫెక్ట్స్ ఆఫ్ హెరిడిటీ. దీంట్లో ఏంటిదంటే కొన్ని పాయింట్స్ చూసుకుంటూ వద్దాం చూడండి. ఏంటిది, ఆన్ ఫిజిక్, ఆన్ ఇంటెలిజెన్స్ అనుకోండి. ఓకే, నీకు 2 ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఆన్ ఫిజిక్. దీంట్లో ఏంటిదంటే అప్పుడప్పుడు ఏంటంటే చూడండి, ఒక ఫ్యామిలీ ఉందండి, ఫాదర్ అండ్ మదర్. ఓకేనా, ఫాదర్ అండ్ మదర్ ఉన్నారండి. ఓకే, ఈ ఫాదర్ అండ్ మదర్
ఫుల్ హెల్తీ కాన్షియస్నెస్ అనమాట, హెల్త్ కాన్షియస్నెస్ అనమాట. అన్ని తీర్ల ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, డైట్ మెయింటైన్ చేస్తారు, ఓకేనా, అన్ని తీర్ల బాగుంటుంది. వీళ్ళకి పుట్టబోయే పిల్లవాడు ఒక్కోసారి ఏంటంటే వీళ్ళని రీఅసెంబుల్డ్ అంటే వీళ్ళలాగానే పుట్టవచ్చు, ఓకేనా. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇంకో పాసిబిలిటీ చూడండి, అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లవాళ్ళ లాగా కాకుండా వీళ్ళ ఫ్యామిలీ లాగా కాకుండా డిఫరెంట్ కూడా ఫేస్ స్ట్రక్చర్ తో పుట్టవచ్చు అనమాట, ఓకేనా. అంటే ఫ్యామిలీకి రీఅసెంబుల్ లేకుండా కూడా ఒక్కోసారి బర్త్ వస్తుంది అనమాట, ఓకేనా అండి. ఇది ఎట్లా జరుగుతుంది అంటే వేరియేషన్స్ వల్ల, ఓకేనా. ఈ క్రోమోజోమ్స్ అని చెప్పాను చూసారా, అక్కడ ఏమన్నా వేరియేషన్ జరిగాయి అనుకోండి, ఇట్లా డిఫరెంట్ గా అంటే వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ ఫేస్ కట్ సంబంధం లేకుండా ఈ పిల్లవాడు పుడతారు అన్నమాట, ఓకేనా అండి. అంటే స్లైట్ చేంజెస్ ఉంటాయి, మరి అట్లా మొత్తానికి ఉండదు, చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తాయి, ఓకేనా అండి. చిన్న గుర్తుపట్టవచ్చు, ఓకే. అంటే వీళ్ళ పిల్లవాడు అని చెప్పి గుర్తుపట్టవచ్చు, ఓకేనా అండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. ఆన్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు ద హెచ్హెచ్ Goddard. Okay, on intelligence according to the H.H. Goddard, ఇది ఏమని చెప్తారు తెలుసా అండి, హై ఐక్యూ ఉన్న పిల్లవాళ్ళు అంటే ఇంటెలిజెంట్, హై ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ ఉంటారు చూసారా, హై ఐక్యూ ఉన్న పేరెంట్స్ ఏంటిదంటే హై ఐక్యూ ఉన్న పిల్లవాళ్ళని ఇస్తారంట అండి, ఓకేనా. అది ఇంకోటి ఏమని చెప్పిందంటే లో ఐక్యూ ఉన్న ఫ్యామిలీ ఉంటుంది చూసారా, లో ఐక్యూ ఉన్న ఫ్యామిలీ లో ఐక్యూ ఉన్న పిల్లవాడిని ఇస్తారంట అండి, ఓకేనా. ఇదే చెప్తుంది చూడండి, ఇంటెలిజెంట్ పేరెంట్స్ హ్యావ్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, డల్ పేరెంట్స్ హ్యావ్ డల్ చిల్డ్రన్స్, ఓకేనా అండి. ఇది అతను చెప్తున్నా అన్నమాట, ఎవరు, హెచ్హెచ్ గాడర్డ్, ఓకేనా అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఆన్ క్యారెక్టర్ అంటే ఫిజికల్ ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది హెరిడిటీ అనేది చూద్దాం చూడండి. ఆన్ క్యారెక్టర్స్ అంటే ప్రతి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందండి, త్రూ పేరెంట్సే కదా. ఈ పేరెంట్స్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే ఇట్ విల్ క్యారీ టు నెక్స్ట్ జనరేషన్, ఓకేనా అండి. ఇదే చెప్తున్నారు అనమాట చూడండి. ఏ చిల్డ్రన్ ఇన్హెరిటెడ్స్ క్యారెక్టర్ ట్రేట్స్ ఫ్రమ్ పేరెంట్స్, ఓకేనా అండి. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ఎన్విరాన్మెంట్, ఓకేనా, ఎన్విరాన్మెంట్. ఓకే, దీంట్లో చూద్దాం చూడండి. యాక్చువల్ గా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే మన సరౌండింగ్ ఉంది చూసారా, సరౌండింగ్ మొత్తం ఏమేమైతే ఉన్నాయో వాటిని మొత్తం దేని కింద కన్సిడర్ చేస్తామండి, ఎన్విరాన్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట, ఓకేనా అండి. ఓకే, దీంట్లో ఏంటిదంటే మనం దీంట్లోనే నివసిస్తామండి ఎన్విరాన్మెంట్ లో. ఇది మనని చాలా, ఎన్విరాన్మెంట్ అనేది మనని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓకేనా అండి. ఓకే, చూద్దాం చూడండి. ఇక్కడ పాయింట్ చూడండి, ఎన్విరాన్మెంట్ మీన్స్ సరౌండింగ్ దట్ సరౌండ్ లివింగ్ బీయింగ్స్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ ఎఫెక్ట్స్ దేర్ లైఫ్ ఇన్ టోటల్, ఓకేనా అండి. ఏమేమి ఉండే ఎన్విరాన్మెంట్ లో, మౌంటైన్స్, ఎయిర్, వాటర్, రివర్, బిల్డింగ్స్, ఇంక ఇవి కూడా వస్తాయి, పేరెంట్స్, ఫ్యామిలీ మొత్తం వస్తారు అన్నమాట, ఓకేనా అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఈ పాయింట్ మర్చిపోకండి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ యాజ్ కాంట్రిబ్యూటింగ్ ఆఫ్ హెరిడిటీ. అంటే ఏమని చెప్తుండే తెలుసా అండి, హెరిడిటీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో అంతే ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట, ఓకేనా అండి. అంటే ఏంటిది 50% అన్నమాట, ఓకేనా అండి. అంటే ఏంటిది 50% హెరిడిటీ ఇన్వాల్వ్ అవుతే 50% హెరిడిటీ, 50% హెరిడిటీ ఇన్వాల్వ్ అయితే డెవలప్మెంట్ లో, ఇంకో 50% ఎన్విరాన్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట, ఓకేనా అండి. అంటే ఏంటిది అన్నమాట 50% అంటే ఈక్వల్ రేషియో తోటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట మనం, ఓకేనా అండి. అంటే డెవలప్మెంట్ లో, చైల్డ్ డెవలప్మెంట్ లో ఏంటండి హెరిడిటీ ఇవ్వాలి 50%, దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్ కూడా ఇవ్వాలన్నమాట, ఓకేనా అండి. చూడండి ఏంటిది కాంట్రిబ్యూషన్ రేషియో ఏంటిదంటే 50% హెరిడిటీ, 50% ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే దాని ఎఫెక్ట్స్, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ అన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటిదంటే ఫిజికల్ డిసిమిలారిటీస్ అంటే డెవలప్మెంట్ లో
ఇప్పుడు ఫిజికల్ డిసిమిలారిటీస్ ఉంటాయండి, అంటే ఏరియా బట్టి హ్యూమన్ బీయింగ్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, పిల్లవాడి ఎదుగుదల చేంజ్ అవుతుంది. ఓకేనా అండి? చూద్దాం చూడండి. ఇప్పుడు ఏంటిదంటే మౌంటైన్ లో ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మౌంటైన్ లో పెరుగుతున్నారు అనుకోండి ఆ పిల్లవాళ్ళు, వాళ్ళు ఏంటిదంటే షార్ట్ ఉంటారు అన్నమాట, చాలా షార్ట్ ఉంటారు. ఓకేనా అండి? అదే కంపేర్ టు మనం ఇక్కడ బిల్డింగ్స్ లో మన దగ్గర చూసుకుందామండి. ఓకేనా? ఇది సిటీలో చూసుకుందాం. ఓకేనా? సిటీలో చూసుకున్నాం అనుకోండి, వెన్ కంపేర్ టు మౌంటైన్ సర్వైవల్ పీపుల్, వీళ్ళు ఏంటంటే కొద్దిగా టాల్ ఉంటారండి. ఓకేనా? టాల్ ఉంటారు, అంటే టాల్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఏంటిదంటే మౌంటైనర్స్ ఏరియాస్ పీపుల్ ఆర్ షార్ట్ స్ట్రక్చర్డ్. ఓకేనా? వేర్ పీపుల్ లివింగ్ ఇన్ ప్లేన్స్ ఆర్ జనరల్లీ టాల్ అండ్ స్ట్రాంగ్. లొకేషన్ ఎఫెక్ట్స్ ఫిజికల్ స్ట్రక్చర్, అంటే ఏంటిది ప్లేసెస్ బట్టి కూడా పర్సన్స్ ఏంటిది డెవలప్మెంట్ చేంజెస్ వస్తాయి అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది, చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఏంటిదంటే మౌంటైన్ ఏరియాస్ ఉంటాయి చూసారా, అంటే కూల్ ప్లేసెస్ ఉంటాయి చూసారా. కూల్ ప్లేసెస్ అంటే టిబెట్ దేశం కావచ్చు, లేదా హిమాలయస్ దగ్గర అక్కడ ఉండేవారు పిల్లలు ఉంటారు చూసారా. ఆ పిల్లల కళ్ళు ఎట్లుంటాయి చూసారా మీరు ఎప్పుడన్నా? చాలా చిన్నగా ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి. మనకేందంటే ఆ కళ్ళు ఓపెన్ చేసిన క్లోజ్ లాగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఓపెన్ చేసినా క్లోజ్ లాగా కనిపిస్తాయి అన్నమాట వాళ్ళే. ఎందుకు వాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి అంటే అక్కడ ఉండే వెదర్కి అనుగుణంగా వాళ్ళ కళ్ళు అనేది మోడిఫై అయినాయండి. ఓకేనా? అవన్నీ కంపేర్ టు ఇక్కడికి వచ్చారనుకోండి, మన ఐస్ ఏంటి అంటే చాలా బ్రాడ్ ఓపెన్ అయి ఉంటాయి, అంటే కనిపిస్తాయి అందరికి. ఓకేనా? బ్రాడ్ కనిపిస్తాయి. అది అక్కడ మంచు ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుందండి, వాళ్ళ కళ్ళు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి, మనకి కనిపించవు. యాక్చువల్గా వాళ్ళు ఓపెన్ చేస్తారా లేకపోతే క్లోజ్ చేస్తారా కూడా కనిపించదు అన్నమాట. ఓకేనా అండి? ఇది అర్థమైంది కదా. అంటే ప్లేసెస్ చేంజ్ అవుతుంటే కూడా మన ఫిజికల్ గా డిసిమిలారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట బాడీ స్ట్రక్చర్. ఓకేనా అండి? ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం చూడండి. ఎఫెక్ట్ సోషల్లీ, అంటే వెదర్ ఎట్లా ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం. చూడండి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఓకేనా అండి? వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు అండి. ఓకేనా? అందుకే వీళ్ళు ఏంటిదంటే ఆ ఎన్విరాన్మెంట్ తోటి వాళ్ళు ఏంటి గుడ్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నారండి. ఓకేనా? స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు. ఓకేనా? అదే వీళ్ళ పిల్లలు ఉంటారు చూసారా, ఆఫ్ స్ప్రింగ్స్, కొడుకు కావచ్చు లేకపోతే కూతురు కావచ్చు. వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు ఈ ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎన్విరాన్మెంట్ లో పెరగలేదండి. వీళ్ళని ఏంటి ఫారెన్ పంపిస్తారు, మంచి లగ్జరీగా మంచి బతికిపిస్తారు. అవునా? ఇప్పుడు వీళ్ళకి ఆ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయా అండి? ఆ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయా? ఉండవు. నో. ఎందుకంటే ఇతను పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, ఈ పిల్లవాడు పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు అన్నమాట. అందుకేంటిదండి, ఏరియా చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన స్కిల్స్, సోషల్ స్కిల్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా అండి? ఇది అర్థమైంది కదా. ఓకేనా అండి? ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ పాయింట్ ఇక్కడ ఉంది అన్నమాట. ఓకేనా అండి? అర్థమైంది కదా. నెక్స్ట్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ లో ఏంటంటే పర్సనాలిటీ అండ్ మైండ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట, అంటే ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎన్విరాన్మెంట్ అనేది. చూద్దాం చూడండి. యాక్చువల్గా ఎఫెక్ట్ ఆన్ పర్సనాలిటీ. ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది పర్సనాలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా అండి? దీనిలో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇద్దరు ట్విన్స్ పిల్లలు ఉన్నారండి, ట్విన్స్ పిల్లలు ఉన్నారు. ఓకేనా? ఓకే, ఈ ట్విన్స్ పిల్లలు ఒకరి పేరు ఏంటిదంటే ముక్తేష్ అనుకుందాం. ఓకేనా? ఇంకోటి పేరు మురళి అనుకుందాం అండి. ఓకే, ఇద్దరు ట్విన్స్ అన్నమాట. ఓకే, ఈ ముక్తేశ్వర్ని తీసుకెళ్లేసి మన లో బ్యాక్గ్రౌండ్, అంటే ఏంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ లో పెంచామనుకోండి, ఇతనికి ఏం వస్తుందండి, దాని రిలేటెడ్ వస్తుంది కదండి మైండ్ సెట్. ఓకే, దాని తర్వాత మురళిని తీసుకెళ్లేసి అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో పెంచామనుకోండి, ఇతనుకున్న టాలెంట్స్ ఇతనికి ఉండవు, ఇతనుకున్న టాలెంట్స్ ఇతనికి ఉండవు అనమాట. అవునా? అంటే ముక్తేసుకున్న టాలెంట్స్ మురళికి ఉండవు, మురళికున్న టాలెంట్స్ ముక్తేసుకుంటాం. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ రూరల్ లో పెరిగిన అబ్బాయికి అంటే ముక్తేష్ కి కంపేర్ టు మురళి లో ఐక్యూ ఉండదా అండి, అంటే లో ఇంటెలిజెన్స్ ఉండదా? ఎందుకంటే ఇతనికి ప్రతి ఒక్కటి కంఫర్టబుల్ గా ఉంది, అంటే ట్యూషన్ కావాలంటే ట్యూషన్ ఉంది, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఉంది. ఓకేనా? అంటే అన్ని రిలేటెడ్ సఫిషియెంట్ గా ఉంది అన్నమాట ఇక్కడ వెన్ కంపేర్ టు ముక్తేష్. అందుకని ఇక్కడ ఏంటిదంటే ఇతనికి అన్ని సఫిషియెంట్ గా రాకపోవడం వల్ల ఇతని డెవలప్మెంట్ కొద్దిగా స్లోగా జరుగుతుంది. అవునా? వెన్ కంపేర్ టు మురళి. అర్థమవుతుందా అండి?
వెన్ కంపేర్ టు మురళి, ముక్తేశ్వర్కి లో ఐక్యూ ఉంటుంది అనమాట. ఇతని దగ్గర ఏంటిది, ఇది కొద్దిగా హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా అండి, ఆ పాయింట్ ఇదే ఉంది అనమాట. చూడండి ఏంటిది, ట్విన్ చిల్డ్రన్స్ స్టడీ. ఇక్కడ ఏం చేస్తారంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ చిల్డ్రన్ వాస్ డిస్కోటియస్, ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, లెస్ ఇంటెలిజెన్స్. ఓకేనా అండి, అదే అర్బన్ లో పెరిగిన వారు మురళి, చిల్డ్రన్స్ హ్యావ్ సొఫిస్టికేటెడ్ అండ్ కేర్ ఫ్రీ అన్నమాట. అంటే వీళ్ళేమి చాలా అడ్వాన్స్గా ఉంటారు, దాంతో పాటుగా కేర్ ఫ్రీ అంటే ఏంటిది, నీట్ గా ఉంటారు అన్నమాట మురళి అనే పర్సన్. ఓకేనా అండి, అదేంటి రూరల్ ఉన్న పిల్లవాడు ఏంటిది, రూరల్ ఉన్న పిల్లవాడు ఏంటిదండి, డిసోటియస్ అంటే ఏంటి, రూడ్ గా బిహేవ్ చేయడం కావచ్చు. ఓకేనా, అలాంటి రిలేటెడ్ ఉంటాయి అనమాట. ద ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, ఎప్పటికి చిన్న చిన్న వాటి కూడా గుస్సా అవ్వడం కావచ్చు. ఇంకోటి లెస్ ఇంటెలిజెన్స్, తక్కువ ఇంటెలిజెన్స్ ఉండడం అనమాట, ఉండడం అన్నమాట. ఓకేనా, ఇది అర్థమైంది కండి ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ గ్రోత్. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద సైకాలజీ, ఎవరు, గార్డన్, సైకాలజిస్ట్ గార్డన్ ఏమని చెప్తారంటే, మెంటల్ గ్రోత్ స్లోస్ డౌన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ సోషల్ అండ్ కల్చర్ అట్మాస్ఫియర్. అంటే ఏంటిదంటే చూడండి, ఇతను ఏమని చెప్తారంటే, గార్డన్ ఏమని చెప్తారంటే, మెంటల్ డెవలప్మెంట్ జరగాలి అంటే, మెంటల్ గ్రోత్ జరగాలి అంటే అప్రోప్రియేట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. దాని రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే అతని మెంటల్ గ్రోత్ అనేది బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లవాడిని తీసుకెళ్లేసి అడవిలో పెంచామనుకోండి, అతనికి అంత ఐక్యూ వస్తుందా అండి, డెవలప్మెంట్ అంత ఫాస్ట్గా ఉంటుందా? ఇంకో పిల్లవాడిని తీసుకొచ్చి వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీలో పెంచామనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతారండి, ఆర్గనైజ్ పిల్లవాడే కదా, అట్లా అన్నమాట. ఓకేనా అండి, అంటే ఏంటిది, ఎప్పుడైతే ప్రాపర్ సోషల్ అండ్ కల్చర్ అట్మాస్ఫియర్ ఉంటుందో అప్పుడే మెంటల్ గ్రోత్ అనేది బాగుంటుంది, లేదా స్లోగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఎవరు, గార్డెన్. ఓకేనా అండి, ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా అండి. నెక్స్ట్ మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఓకేనా, ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, ఎంసీక్యూస్ చూద్దాం. ఓకేనా అండి, ఎంసీక్యూస్ లో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటిదండి, నార్మల్ మేల్స్ హ్యావ్ XY క్రోమోజోమ్స్ వేర్ ఎవర్ నార్మల్ ఫీమేల్ హ్యావ్. నార్మల్ ఫీమేల్ ఏముంటుంది, ఓకే. ఫస్ట్ వన్ ఎంసీక్యూ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎంసీక్యూ ఏంటిదంటే, నార్మల్ మేల్స్ హ్యావ్ XY క్రోమోజోమ్స్ వేర్ ఎవర్ నార్మల్ ఫీమేల్ హ్యావ్స్. అంటే నార్మల్ ఫీమేల్స్ కి ఏముంటుంది, మనం చెప్పాము గుర్తుందా అండి, ఒకటి అంటే 23 పేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం క్రోమోజోమ్స్. దాంట్లోకి వెళ్ళి ఏంటిదండి 22 పేర్స్ ఏమనుకున్నాం, ఆటోజోమ్స్ అనుకున్నాం. 1 పేర్ ఏమో అల్లోజోమ్స్ అనుకున్నాం. ఇదే కదండి మనం డిసైడ్ చేసేది, సెక్స్ డిటర్మైన్ చేసేది, అవునా? దీంట్లో ఏంటిది, ఎక్స్ అండ్ వై ఏమో మేల్ కి రిప్రజెంటేషన్ చేస్తుంది, నెక్స్ట్ అండి ఎక్స్ అండ్ ఎక్స్ ఏమో ఫీమేల్ కి రిప్రజెంటేషన్ చేస్తుంది అని చెప్పాము కదండి. ఓకే, ఇక్కడ చూద్దాం, మన మేల్ కి చెప్పాడు అతను XY క్రోమోజోమ్ ఉందనేసరి, ఫీమేల్ కి చెప్పలేదు. ఫీమేల్ కి ఏముంటుంది అట్లయితే, ఫీమేల్ ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉన్నాయండి, ఏ. అంటే ఆన్సర్ ఏంటిదండి, ఏ. ఓకేనా అండి, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఓకేనా అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అడుగుతుందంటే, హెరిడిటీ ఎట్లా హెల్ప్ అవుతుంది చైల్డ్ డెవలప్మెంట్ లో, అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటిది, బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్స్ 50-50% ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, ఇది కరెక్ట్ అనుకోవచ్చు. సెకండ్ వన్ చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. ద రిలేటివ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అడల్ట్స్ అండ్ జీన్స్ ఆర్ నాట్ అడక్టివ్, ఇది కూడా తప్పే అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ డు నాట్ ఆపరేట్ టుగెదర్. మనం చెప్పాం గుర్తుందా, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఏంటిది, ఇంటర్లింక్ అన్నమాట. ఇది 50% ఇస్తుంది, దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్ 50% ఇస్తుంది అనమాట. అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నన్ను అబ్దాయి ఇది కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, ఏ అన్నమాట. అంటే ఏంటిది,
50% రేషియోలో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట డెవలప్మెంట్లో, చైల్డ్ డెవలప్మెంట్లో. ఓకేనా అండి? 50% ఫ్రమ్ హెరిడిటీ, 50% ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం, చూడండి. నెక్స్ట్ ఎంసీక్యూలో ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి, ఎట్లా ఉండాలి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, ఎట్లా ఉండాలి? క్వైట్ ఉండాలా? చూడండి, ఏంటిది? క్వైట్ ఉండాలా, లేకపోతే ఫుల్ ఆఫ్ నాయిస్ ఉండాలా? క్వైట్ అయితే మొత్తానికి ఏముంటుంది, అది చాలా డేంజర్. ఓకే, ఫుల్ ఆఫ్ నాయిస్ ఉండాలా? ఉండొద్దు. డిసిప్లిన్ ఉండాలండి? నో నో. యాక్చువల్ ఎట్లా ఉండాలంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. ఆన్సర్ ఏంటిదండి? డి. ఓకేనా అండి? ఇది అర్థం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం ఏంటిదంటే ఏమని మాట్లాడుకున్నాం? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. హెరిడిటీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, డెవలప్మెంట్ లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది కూడా మాట్లాడుకున్నాం కదండి. ఓకే, నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.